మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన బాలుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ అనేక ప్రాంతాల నుండి లక్షలకు పైబడిన జనాభా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, వీరికి ఎటువంటి సమస్య వచ్చినా స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది ఇక్కడి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. జవహర్ నగర్ లో అసాంఘిక కార్యకలాపాలకు, మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిందని, జవహర్ నగర్ లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సామాజిక మాధ్యమంలో సానుభూతి ప్రకటించడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. జవహర్ నగర్ లోనే కాకుండా చాలా చోట్ల వీధి కుక్కల బెడద ఎక్కువైందని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో చర్చించామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఈ గ్రౌండ్ చేస్తేనే అన్నిటికీ బాగుంటుంది అన్న. పక్కదే ఫైరింగ్ రేంజ్, మున్సిపల్ గ్రౌండ్ చేస్తే ఉంటుంది. ఇదే ల్యాండ్ పక్కదే ఫైరింగ్ రేంజ్, దాని పక్కనే మరి పక్కనే కదా, పక్కదే ఫైరింగ్ రేంజ్. ఇదంతా గ్రౌండ్కు ఇది చేస్తే ఇదంతా ఇది ఉంటుందా, అంతా గవర్నమెంట్ ల్యాండ్. ఇదంతా తెల్లవారుకలు పేపర్ తయారైతే అమ్మేస్తారు, తెల్లవారుక పేపర్ తయారైతే గవర్నమెంట్ చాలా పూజలు చేసి అబ్బాయి అవి తీసేసారు. ఎవడెవడో వస్తుంది అర్థం కావట్లేదు, ఏమైతుంది. ఎవరు వచ్చినా ఇలా ఉంటున్నా సార్. ఈ కుక్కల గురించి కూడా 3 నెలల నుంచి చాలా సఫర్ అవుతుంది. పిల్లలు అంతే సార్. మీరు వచ్చినందుకు మాకు ఏదో ఒక సాయం చేయండి సార్, ప్లీజ్. దయచేసి మనసులో పెట్టుకోండి. సార్ మేము పొద్దంతా ఉన్నాం సార్, పిల్లలు ఇంటికాడ పిల్లలు ఉంటే మా గుండెలు అరచేతిలో పెట్టుకున్నాను. చాలా భయపడుతున్నాను. ఒక ప్రైవేట్ తీసుకెళ్ళి సార్, ఆ పిల్లల్ని టేకప్ చేసింది నేను సార్. ఆ 2 days చాలా బాధాకరంగా అసలు వాళ్ళు తీసుకొచ్చిన సిచ్యువేషన్ ఇద్దరు తెచ్చారు సార్. వాళ్ళు అసలు ఎవరు అని అంటే డ్యూటీ సిస్టమ్ లేనప్పుడు అయితే వాళ్ళు ఎవరో తెలియదమ్మా తీసుకొచ్చినట్టు. అసలు ఆ భయంకరమైన స్థితి సార్. ఆ టైంలో తల్లిదండ్రులు అసలు వాళ్ళు కూడా స్ట్రోక్ వచ్చి పడిపోయే స్థితిలో పరిస్థితి అసలు ఎలా అంటే చెప్పలేము సార్, అంత భయంకరమైన పరిస్థితి. వాళ్ళు ఈ బాబు మందు కొట్టేస్తారు, తాగుతారు. ఒక అడ్డ అయింది సార్. మేము ఒక్కలం ఉన్నాయి. ఇప్పుడు డ్యూటీ ఆఫ్టర్నూన్ రావాలి, రావాలంటే సెక్యూరిటీ లేదు అసలు.